అనగనగా ఒక ఊరిలో శంకర్ అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి రాము అనే ఒక మనవడు కూడా ఉన్నాడు. రాము చాలా బలవంతుడు. తన బలం గురించి అతనికి చాలా గర్వం ఉండేది. ఏ చిన్న పనైనా బలం చూపించి చేయాలని చూసేవాడు. తెలివిని ఉపయోగించడం అతనికి నచ్చదు. ఒకరోజు శంకర్ తన మనవడిని పిలిచి, రాము, మనం పొలం దున్నాలి. నేను నీకు ఒక పని చెబుతాను అన్నాడు. సరే తాత, ఏ పని అయినా సరే, నా బలంతో ఇట్టే చేసి చూపిస్తాను అన్నాడు రాము ఉత్సాహంగా. నువ్వు వెళ్ళి పొలం దగ్గర ఉన్న పెద్ద బండరాయిని తీసి దూరంగా పడేయి. అది చాలా పెద్దది, జాగ్రత్తగా అన్నాడు శంకర్. రాము వెంటనే పొలం వైపు వెళ్ళాడు. ఆ రాయిని చూడగానే తన బలం గురించి ఇంకా ఎక్కువ గర్వం వచ్చింది. అతను రాయిని తన 2 చేతులతో పట్టుకొని ఎంతో బలంగా కదిలించడానికి ప్రయత్నించాడు. చెమటలు కారి ఎంతో కష్టపడ్డాడు. కానీ రాయి అంగుళం కూడా కదలలేదు. అతను కోపంగా, ఈ రాయి చాలా బలంగా ఉంది, దీనిని నేను కదపలేకపోతున్నాను అని తన తాత దగ్గరకు తిరిగి వచ్చాడు. శంకర్ చిరునవ్వు నవ్వి, నీవు నీ పూర్తి శక్తి ఉపయోగించి చూశావా అని అడిగాడు. అవును తాత, నాకు ఉన్న శక్తి అంతా ఉపయోగించాను, కానీ లాభం లేదు అన్నాడు రాము. మరి నీకు ఇంకా ఉన్న మరొక శక్తిని ఉపయోగించావా అని అడిగాడు శంకర్. నాకు ఇంకేం శక్తి ఉంది అని అన్నాడు రాము ఆశ్చర్యంగా. నీ మెదడు అంటే నీ బుద్ధి బలం అన్నాడు శంకర్. తాత చెప్పిన మాట విని రాముకి ఆలోచన వచ్చింది. అవును కదా, ఈ రాయిని నేరుగా కదపలేకపోయినా ఇంకేదైనా మార్గం ఉండవచ్చు అనుకున్నాడు. తాత మనవడిని పొలం దగ్గరకు తీసుకువెళ్ళి ఒక పొడవైన కర్రను, కొన్ని చిన్న గులకరాళ్లను ఇచ్చాడు. ఇప్పుడు నీ బుద్ధి బలం ఉపయోగించు అన్నాడు. రాము ఆ కర్రను ఒక లివర్గా ఉపయోగించాడు. రాయి కింద కర్రను పెట్టి మరొక వైపు కర్ర కింద గులకరాళ్లను ఆధారంలా పెట్టి కొద్దిగా బలం ఉపయోగించగానే రాయి సులభంగా పైకి లేచింది. ఆ తర్వాత అతను దానిని పక్కకి కదిలించి దూరంగా పడేశాడు. ఈ సంఘటన రాముకి ఒక గొప్ప పాఠాన్ని నేర్పించింది. శారీరక బలం కన్నా బుద్ధి బలం గొప్పది అని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఏ పని చెయ్యాలన్నా ముందుగా ఆలోచించి తెలివిగా చేసేవాడు. నీతి: శారీరక బలం కన్నా బుద్ధి బలం గొప్పది. ఎంత కష్టమైన పనైనా తెలివిగా ఆలోచిస్తే సులభంగా పూర్తి చేయవచ్చు. కేవలం బలం మీద ఆధారపడకూడదు, ఆలోచించి పని చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.